తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రమాద స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఘటన ఏ విధంగా జరిగిందని ఆరా తీశారు. ఏపీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్లతో కలిసి తొక్కిసలాట పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఘటనకు గల కారణాలను టీటీడీ అధికారులు, జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా ఏర్పాట్ల తీరుపై టీటీడీ ఈవో, కలెక్టర్, పోలీసు అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ జేఈఓ గౌతమిపైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఈఓగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా అంటూ ప్రశ్నించారు. భక్తుల రద్దీ పెరుగుతున్నప్పుడు టికెట్లు ఇవ్వాలని తెలియదా అంటూ నిలదీశారు. వాట్సాప్ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వలేరా అంటూ ప్రశ్నించారు. భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏమి చర్యలు తీసుకున్నారని అడిగారు. తొక్కిసలాట జరిగాక ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టారని జేఈఓను ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చుని ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ సార్. ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా, అవన్నీ చేశాం సార్. లెటర్ ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ నాకు మెసేజ్ ఇచ్చారా? వేరే వాళ్ళు ఫోన్ చేసి ఈ గ్రౌండ్ లో మనుషులు ఉన్నారు, క్యాంపెయిన్ గ్రూప్ మీకు చెప్పారు, ముందు మెసేజ్ వచ్చిందా? నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్, మెసేజ్ వచ్చిందా? వచ్చింది. జరిగిన దరఖాస్తుపై మీకు ఒక మెసేజ్ వచ్చిందని మీకెప్పుడు తెలుసు? యూఆర్ జేఈఓ, ఇవన్నీ ఇన్ఛార్జ్, రైట్? అన్ని దిక్కలు చేసి ఇక్కడ చేయకపోతే మీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? వాట్ ఈస్ ది సిస్టమ్ యూఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి రిలీజ్ చేసి అడిగావా? రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ యూఎస్పీ హ్యాస్ టు ఐ సెడ్ నో, యూ హ్యావ్ టు ఫాలో యూనిఫామ్ ఆఫీసర్, యూ కెనాట్ ఫాలో లైక్ సార్. ఇక్కడున్న ఇన్ఛార్జ్ చెప్పాను. చెప్పారు ఈ సైట్ లో మీ మనుషులు ఉన్నాడుగా, మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు, రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు, విజిలెన్స్ ఉన్నారు. ఎవరికి చెప్పారు మీరు? మీరు ఒక వాట్సాప్ గానీ చేసండి, మెసేజ్ పెట్టారా? ఎన్ని గంటలు పెట్టారు అది? సో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఎక్కడెక్కడ మన సైట్ ఉందో ప్లీజ్ ఇక్కడ నాన్ కంప్లైంట్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? టెలికాన్ఫరెన్స్ తీసుకొని 1 hour ముందు కూడా అందరికీ